Good morning, guys. Max 10th class. First important chapter, real numbers. అందులో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రూవ్ ద ఇర్రేషనల్ నంబర్స్ అనే టాపిక్ ఉంటుంది కదా, అదే ఫస్ట్ టాపిక్ చెప్తున్నా. ఇర్రేషనల్ నంబర్స్ వెరీ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏం రాసుకోవాలి? సాల్వ్. లెట్ అజ్యూమ్ అది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయమన్నది కదా, దాన్ని మనం ఏం చేసుకో, ఫస్ట్ ఏం అవుతుంది? లెట్ అజ్యూమ్ √2 + √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. దెన్ ఇన్ ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఫండమెంటల్ థీరం యూజ్ చేయాలి. ఫండమెంటల్ థీరం అంటే ఏంది? P/Q. P/Q అంటే ఏంది? కోప్రైమ్స్. బట్ Q not equals to 0. నెక్స్ట్ మనం ఏం చేయాలి? √2 + √3 ఈక్వల్స్ టు P/Q. ఫండమెంటల్ థీరంతో ఈక్వల్ చేస్తే కోప్రైమ్స్ తోని ఇప్పుడు ఏదైనా ఒక రూట్ని √3 నైనా √2 నైనా అక్కడ సైడ్ పంపించేయాలి. అయితే √2 ఈక్వల్స్ టు P/Q - √3 అని అవుతుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినాం అనుకో, √2² ఈక్వల్స్ టు P/Q - √3 2 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2. ఇక్కడ మనం ఏ ఫార్మ్ లో యూజ్ చేయొచ్చు? a - b (2) అంటే a² + b² - 2ab అనే ఫార్మ్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే P/Q (2) + √3 2 - 2 × P/Q √3 అని రాయొచ్చు. నెక్స్ట్ 2 అలానే పెట్టేసి దీన్ని స్క్వేర్ సపరేట్ చేసేయాలి. P² / Q². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 అయిపోతుంది. ఇక్కడ -2 √3 P/Q అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ 2ని ఇక్కడ పంపించేయాలి. 2 √3 P/Qని ఇక్కడ పంపించాలి. ఇది ఇక్కడ పంపిస్తే మనకి మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. 2 √3 P/Q ఈక్వల్స్ టు P² - Q² +3. ఇక్కడ +2 కదా, ఇక్కడ వస్తే -2 అవుతుంది. 2 √3 P/Q ఈక్వల్స్ 1. అంటే 2 √3 P/Q ఈక్వల్స్ టు ఎల్సిఎం చేస్తే P² + Q² అని ఆన్సర్ వస్తుంది. లెట్ ఇడ ఫ్రాక్షన్ ఉంది కదా, ఫ్రాక్షన్ అక్కడ పోతే ఫ్రాక్షన్ ఏమో రివర్స్ అయిపోతుంది. 2 √3 ఈక్వల్స్ టు P² + Q² ఇంటూ Q/P అయిపోతుంది. ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. స్క్వేర్ Q క్యాన్సిల్ అయిపోతుంది. లెట్ ఈ 2ని కూడా ఇక్కడ ఇంటూలో ఉంది, అక్కడ పోతే డివిజన్ అయిపోతుంది. √3 ఈక్వల్స్ టు P² + Q² 2QP అయిపోతుంది. లెట్ అజ్యూమ్ మనం ఏమనుకోవాలి? 2PQ ఈక్వల్స్ టు R అనుకున్నాం అనుకో. లెట్ సబ్స్టిట్యూట్ P² + Q² ఈక్వల్స్ టు R అని రాసుకోవచ్చు. అంటే √3 వాల్యూ ఈజ్ ఏ ఇంటీజర్స్. So our assumed is wrong. √2 + √3 is a irrational numbers. నెక్స్ట్ క్వశ్చన్ 3 + √2 అంటే ఒక క్వశ్చన్ కి ఒకటే రూట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏమంటది? ప్రూవ్ ఇర్రేషనల్ నంబర్ అని అంటది క్వశ్చన్ లో. సో మనం సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. ఏమని రాయాలి? లెట్స్ అజ్యూమ్ 3 + √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో మనకి ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలంటే ఏంది? P/Q ఫార్మ్. దాన్ని మనం ఫండమెంటల్ థీరం అని అంటాం. అండ్ P and Q ఆర్ ఏ కోప్రైమ్స్ అని రాస్తాం. బట్ Q నాట్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. ఓకేనా? లెట్ ఇప్పుడు 3 + √2 ఈక్వల్స్ టు P/Q అని రాస్తాం. ఇప్పుడు ఏ నంబర్ అటు పంపించాలంటే రూట్ ఉన్న నంబర్ అక్కడ సైడ్ పంపించాలి. సింగిల్ టర్మ్ కాకుండా రూట్ ఉన్న నంబర్ అక్కడ పంపించాలి మనం ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలంటే. 3 ఈక్వల్స్ టు P/Q ప్లస్ ఉంటే -√2 అవుతుంది. మళ్ళీ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే 3² ఈక్వల్స్ టు P/Q - √3 2 అవుతుంది. లెట్ మనం ఇక్కడ ఏ ఫామ్ లో యూజ్ చేయాలంటే a - b (2) ఫామ్ లో యూజ్ చేస్తే a² + b² - 2ab అని వస్తుంది. నెక్స్ట్ 3³ అంటే 3² అంటే ఏంది? 9 ఈక్వల్స్ టు P² / Q² + 2 √2 - 2 × P/Q √2 అని వస్తుంది. √2
నెక్స్ట్ ఇక్కడ 9 ఇట్లానే ఉంటుంది. p/q అండ్ p/qని స్క్వేర్స్ డివైడ్ చేసేస్తాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, +2 అవుతుంది, -2√2 p/q అని రాసుకోవచ్చు. ఇది రూట్ ఉన్నది ఇక్కడ సైడ్ పంపించాలి, ఈ సింగిల్ డిజిట్ ని ఇక్కడ సైడ్ పంపించుకోవాలి. లేదా మైనస్ అంటే ఇక్కడ వస్తే ప్లస్ అయితే 2√2 p/q అని రాయొచ్చు. ఈక్వల్స్ టు p²/q² +2 -9 అవుతుంది. అంటే 2√2 p/q ఈక్వల్స్ టు p²/q² +2 -9 అంటే -7 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2√2 p/q ఈక్వల్స్ టు p² -7 q²/q² అవుతుంది. మనం ఇక్కడ ఏం చేసినాం అయిపోయింది. ఫ్రాక్షన్ ని మనం అక్కడ సైడ్ పంపిస్తే రివర్స్ ఫ్రాక్షన్ అయితే 2√2 ఈక్వల్స్ టు p² -7 q²/q². ఫ్రాక్షన్ ఇక్కడ పంపిస్తున్నామని q/p అయిపోతుంది, స్క్వేర్ q క్యాన్సిల్ అయిపోతుంది. 2√2 ఈక్వల్స్ టు p² -7 q²/p/q అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంటూలో ఉంది, అక్కడ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. 2√2 p² -7 q²/2pq అయిపోతుంది. ఇక్కడ √2 మిగిలిపోతుంది. అప్పుడు √2 వాల్యూ వచ్చేసి మనకి ఇంటీజర్ వస్తుంది. √2 వాల్యూ ఈజ్ ఏ ఇంటీజర్ అని రాయాలి. ఇంటీజర్ అని రాస్తే సో అవర్ అజ్యూమ్ ఈజ్ రాంగ్. 3 + √2 ఈజ్ ఏ irrational number. Thank you guys.